ఏపీలో రేపే పోలింగ్ ఓటింగ్ కు గంటలు దగ్గర పడే కొద్దీ బెట్టింగ్ వేల కోట్లకు పెరిగిపోతోంది. ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ బంగారు రాజులు పండగ చేసుకుంటున్నారు. ఈసారి అధికారం ఎవరిది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై జోరుగా పందాలు కాస్తున్నారు బెట్టింగ్ బంగారు రాజులు. ప్రముఖులు పోటీ చేసే స్థానాలను టార్గెట్ చేశారు. 5,000 నుంచి 20 లక్షల రూపాయల వరకు బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో కొన్ని నియోజకవర్గాలపై ఏకంగా 100 కోట్లు చేతులు మారుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. దేశమంతా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో ఫోకస్ అంతా ఇటే ఉంది. గెలుపు ఎవరిదనే దానిపై హాట్ గా చర్చ నడుస్తోంది. చర్చలే కాదు, వేల కోట్ల రూపాయల బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. ప్రధానంగా వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు పలువురు ప్రముఖులు పోటీ చేసే స్థానాలపై బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. ఇటు ఏపీలో మాత్రమే కాదు, తెలంగాణలోనూ ఏపీ ఎన్నికలపై కాయ్ రాజా కాయ్ అంటున్నారు. మంగళగిరిలో గెలిచేదెవరు, కడప ఎంపీ సీటును దక్కించుకునేదెవరు, భీమిలిలో పరిస్థితి ఏంటి, ఇలా కొన్ని స్పెసిఫిక్ స్థానాలపై ఓ రేంజ్లో బెట్టింగులు జరుగుతున్నాయి. వైనాట్ కుప్పం అంటోంది వైసీపీ. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ ప్రతిజ్ఞ చేసింది. దీంతో కుప్పంలో చంద్రబాబు గెలుపుపై జోరుగా బెట్టింగ్లు సాగుతున్నాయి. అంతటా ఎవరు గెలుస్తారనే బెట్టింగ్ జరుగుతుంటే పులివెందులలో మాత్రం ఏపీ సీఎం జగన్కు వచ్చే మెజారిటీపై జోరుగా బెట్టింగ్లు నడుస్తున్నాయి. పిఠాపురంలో గెలిచేదెవరు, వంగ గీత, పవన్ కళ్యాణ్ అనే దానిపైన మెజారిటీ ఎంతనే దానిపైన కోట్లలో బెట్టింగ్లు జరుగుతున్నాయి. కొన్ని ఏరియాల్లో ఎవరికి ఎన్ని ఓట్లు పోలవుతాయి, మొత్తం ఓట్లలో ఎంత పర్సెంటేజ్ పోలింగ్ నమోదవుతుంది అనే విషయాలపైన పందాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. 100 రూపాయల బాండ్ పేపర్లపై సంతకాలు చేసి గెలిచిన వారికి నగదు ఇచ్చేలా అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. మీడియేటర్కు 100కు 2.5% కమిషన్ ఇచ్చేలా కండిషన్ ఉంటుంది. కొన్ని చోట్ల ఆన్లైన్లో మనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల క్యాష్ టు క్యాష్ కలిపేసుకుంటున్నారు. సర్వే ఆధారంగా కూడా రేషియోలు మారుతున్నాయి. ప్రస్తుత పరిణామాలు, అవకాశాలను బట్టి నిమిషానికి బెట్టింగ్ సరళి మారిపోతోంది. మొత్తంగా ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ కోట్ల రూపాయలు చేతులు మారుతాయని చర్చ జరుగుతోంది.